హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వే కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ రోల్కి సంబంధించి. సో ఇదొక ఎడ్యుటెక్ కంపెనీ అనమాట. సో మీకు ట్రైనింగ్ అయితే ఇచ్చి తర్వాత జాబ్స్ అయితే ప్లేస్మెంట్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో దీంట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సాఫ్ట్వేర్ డెవలపర్గా. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ డేస్ 6 days per week. సో మీకు సండే మాత్రమే వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అనమాట. సో ప్రొబేషన్ పీరియడ్ చూసుకున్నట్లయితే 3 months అయితే ఇవ్వడం జరిగింది. రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్ వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ప్రీవియస్ టీచింగ్ ఆర్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో టీచింగ్ సంబంధించి కానీ లేకపోతే ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీకు కొంతవరకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్యాషన్ ఫర్ టీచింగ్ అండ్ మానిటరింగ్. సో టీచింగ్ సంబంధించి స్కిల్స్ ఉండాలి, అంతేకాకుండా కమిట్మెంట్ టు స్టూడెంట్ సక్సెస్. సో స్టూడెంట్కి మంచిగా మీరు సక్సెస్ అయ్యే విధంగా మోటివేట్ చేసే స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు వచ్చే ప్రతి డౌట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రొఫెషనల్ ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇంగ్లీష్ అయితే ఫ్లూయెన్సీగా మాట్లాడగలిగేది, అంతేకాకుండా స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్, జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన స్కిల్స్ అయితే ఉండాలి. సో అంతేకాకుండా మీకు మెర్న్ స్టాక్ సంబంధించి కూడా మీకు దీనికి సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. డేటా స్ట్రక్చర్ సంబంధించి కానీ ఆల్గారిథమ్స్ సంబంధించి కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ ఉంటే చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గిట్ హబ్ సంబంధించి కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి వన్స్ మీరు జాబ్లో సెలెక్ట్ అయితే కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు. తర్వాత అయితే మిమ్మల్ని జాబ్స్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈవై నుంచి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ డెవలపర్గా మీరు డెసిగ్నేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ బీటెక్ వాళ్ళు, నార్మల్ 3 year డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి, అంతేకాకుండా .NET, జావా వీటి అన్నిటిపైన మీకు స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ బ్లాక్ చైన్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. టెస్టింగ్ సర్వీసెస్ సంబంధించి కానీ, డేటా అనాలిటికల్స్ సంబంధించి కానీ, సో వీటన్నిటిపైన మీకు స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా ఇంటర్పర్సనల్ స్కిల్స్, టీమ్ లీడ్ స్కిల్స్ అయితే ఉండాలని కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బీటెక్ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎవరైనా సరే, ఎనీ బ్రాంచ్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీ 60% అబవ్ అయితే మీకు అకాడమిక్స్ అయితే ఉండాలి. ఎలాంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.